ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిరోజు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 684 నామము రాజరాజేశ్వరి. 6 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజరాజేశ్వరాయ నమః అని చెప్పాలి. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము: రాజా రాజులకు, రాజు రాజులైన వారిని, ఈశ్వరి పరిపాలించినది. రాజు చంద్రుని యొక్క, రాజా యజమాని అయిన శివునికి, ఈశ్వరి భార్య. రాజా ప్రకృతి రంజనాత్ అన్నారు. ప్రకృతిని ప్రజలను రంజింపచేసేవాడు రాజు. చంద్రుడు కూడా ప్రజలను రంజింపచేస్తాడు. కాబట్టి రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. రాజు అంటే పరిపాలించేవాడు అని అర్థం. యజమాని ఇంటిలోని కొందరిని పరిపాలించేవాడు కాబట్టి యజమానిని కూడా రాజు అనే పదానికి అరుడే అని ఈ అర్థాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. రాజా రాజు అంటే చంద్రునికి యజమాని అంటే శివుడు అని అర్థం వస్తుంది. ఈ రాజారాజుకు ఈశ్వరి అంటే శివునికి ప్రాణేశ్వరి అని అర్థం చెప్పుకోవాలి. ప్రజలను పరిపాలించేవారు రాజులైతే ఈ రాజులను పైనుండి పరిపాలించే అష్టదిక్పాలక త్రిమూర్తులను రాజరాజులు అవుతారు. మళ్ళీ ఈ రాజరాజులు సర్వజగత్ పరిపాలనాధికారిని అయిన అమ్మవారిచే పరిపాలితులే కాబట్టి అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరి దేవిని శ్రీ షోడాశాక్షరి మంత్ర విద్యాది దేవతగా చెబుతారు. 1 శివుని యొక్క ప్రాణేశ్వరి, 2 రాజుల యొక్క దిక్పాలక త్రిమూర్తుల యొక్క పరిపాలకురాలు, 3 శ్రీ షోడాషాక్షరి మంత్ర విద్యాది దేవత స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 685 నామము రాజ్యదాయిని. 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజ్యదాయిని నమః అని చెప్పాలి. తన భక్తులకు, ఉపాసకులకు, శ్రేష్ఠులకు వారి వారి అర్హతను బట్టి, దీక్ష, బల, సామర్థ్యాలను బట్టి వారికి రాజ్యాలను ఇస్తుంది. ఈశ్వరునికి కైలాసము, విష్ణువుకి వైకుంఠము, బ్రహ్మకు సత్యలోకము, ఇంద్రునికి అమరావతి మొదలైనవి. ఎవరెవరికి ఏ రాజ్యాలు ఇచ్చిందో అనుబంధంలో వివరంగా ఇవ్వబడ్డాయి. పైన తెలిపినవన్నీ పైకి రాజ్యాలుగా కనిపించిన ఈ రాజ్యాలకు ఆధ్యాత్మికమైన అర్థం వేరే ఉంది. దీనే స్వరాజ్యం లేదా స్వరాజ్యం అంటారు. తైత్రీయములో అపునోత్యసి స్వరాజ్యం అని చెప్పబడే స్వరాజ్యమే ఈ స్వరాజ్యం. తనకు సంబంధించిన సబ్జెక్టివ్, రాజ్యము ప్రభుత్వము అనగా ఆత్మ సామ్రాజ్యం అని అర్థం. అంటే ఆత్మనోకమయమైన బుద్ధి చెప్పినట్లుగా వినే మనసు ఆజ్ఞాలను పాటించే జ్ఞానేంద్రియాలతో సమన్వయపరుచుకుంటూ పనిచేసే కర్మేంద్రియాలు. ఇటువంటి చక్కని పద్ధతి ప్రకారం నడిచే జీవిత సామ్రాజ్యానికి తన భక్తుని అధిపతిగా చేస్తుంది. ఇంతకంటే వాస్తవానికి మనిషికి కావాల్సింది ఏదీ లేదు. దీనే యోగ జీవనం అంటారు. బ్రతికినన్నాళ్ళు ఈ యోగ జీవన యాత్రలో యాత్రికునిగా జీవితాన్ని పవిత్రవంతం చేసుకుంటూ చిట్ట చివరకు పరమాత్మ దర్శనంతో సాధకుడు పరమానందమైన పరమాపదాన్ని పొందుతాడు. ఆత్మ సామ్రాజ్యం అంటే తనకు సంబంధించిన సామ్రాజ్యం అని అర్థం. చెప్పుకుంటే అమ్మవారు తన భక్తులను తన దగ్గరకు చేర్చుకొని తన పరివారంలో ఒక్కరిగా చేసుకుంటుంది. ఇక అప్పటి నుండి భక్తుడి వల్ల జరిగే పనులన్నీ అమ్మవారి పర్యవేక్షణలో, నియంత్రణలో జరుగుతాయి. అంటే ఆ భక్తుడు విశ్వప్రభుత్వ నిర్వహణకు ఉత్తమ వాయికగా, బెస్ట్ కండక్టర్గా పనిచేస్తాడనమాట. ఇలా ఉన్నవారు స్వర్గంలో ఉన్నట్లే. స్వర్గం అనే పదము సు ప్లస్ వర్గం అనే 2 పదాల కలయిక వల్ల వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మిత్రపరిజానాదులు, వాస్తవానాది సౌకర్యాలు అన్నీ తనకు అనుకూలంగాను శ్రేయస్సు కలుగచేసేవిగాను ఉండే వర్గాన్ని కలిగి ఉండడం అని ఈ సువర్గ పదం సూచిస్తుంది. ఇలా ఉన్న వాతావరణాన్ని స్వర్గమని, ఈ సౌఖ్యాలను స్వర్గలోక సౌఖ్యాలని అంటారు. ఈ స్వర్గలోక సౌఖ్యాలు అనిపిస్తుందని కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. 1 తన భక్తులకు వారి వారి అర్హతను బట్టి రాజ్యాలను ఇచ్చినది. 2 తన భక్తులను
ఆత్మ సామ్రాజ్యాధినేతలుగా చేయున్నది. 3 తన భక్తులకు స్వర్గ సౌఖ్యాదులను చేకూర్చున్నది. 4 విశ్వప్రభుత్వ రాజ్యసభ సభ్యునిగా చేయున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. శ్రీమాత్రే నమః.